వైసీపీ నాయకురాలు రోజాకు పార్టీ అధినేత జగన్ హోమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశారా? వైసీపీ అధికారంలోకి వస్తే సెకండ్ ప్లేస్ రోజాకే ఇవ్వబోతున్నారా? అందుకే రోజా పార్టీ మారే ఆలోచనకు బ్రేక్ వేసిందా అంటే అవుననే అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అధికారంలోకి వస్తే రోజాకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మహిళా నేత అయిన సబితా ఇంద్రారెడ్డికి వైఎస్ హోంమంత్రి పదవి కట్టబెట్టారు. అదే సెంటిమెంట్ రోజాకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనసేన పార్టీలోకి చేరబోతుందనే వస్తున్న వార్తలను తాజాగా ఖండించింది రోజా. టీడీపీ జనసేన పార్టీల్లో చేరడానికి నేనేమీ అంత పిచ్చిదాన్ని కాదని రోజా అన్నారు. పవన్ జనసేన పార్టీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొని ఉన్నాయని అన్నారు. కేవలం తన కులం వలన తనని చంద్రబాబు తొక్కేయడానికి ప్రయత్నించే క్రమంలో జగన్ తనని ఓ సోదరుడిలా ఆదుకున్నారని ఆమె అన్నారు. తన జీవితంలో జగన్ని విడిచి వెళ్ళనని రోజా స్పష్టం చేశారు. మొత్తానికి రోజాకు వైసీపీలో మంచి స్థానమే లభించబోతుందనే క్లారిటీ మాత్రం కనిపిస్తోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.